దివికి తెలుగులో ఉగాది ఎలా జరుపుకుంటాం, షడ్రుచులు అంటే ఏంది అనే లెసన్ ఉందట. అందుకే పచ్చడి నేను చేస్తా అన్నది. సరే అని అన్నీ వాళ్ళిద్దరికి ఇచ్చేసి వాళ్ళతోనే చేపించేసిన. ఒకరితోనొకరు పోటీ పడి ఒకరు మామిడి ముక్కలు, ఒకరు బెల్లం వేసిర్రు, వేప పువ్వు కూడా వేసిర్రు. లాస్ట్కు చివర్లో ఉప్పు కారం నేను వేసిన, ఎందుకంటే కారం మళ్ళీ పట్టుకున్నారనుకో నాకు ఉంటుంది తర్వాత. అందుకోసమే గిరా తిప్పి మనిషికో గిలాసాడు తాగినాం. మా ఇంట్లో ఇలాంటి తింగర్ పని చేసేటోడు వీడే ఉంటాడు. ఇటు కలుపుతుంటే ఇటు మామిడి ముక్క టేస్ట్ చేస్తాడు. సరే, మీకు ఉగాది పచ్చడిలో ఏ టేస్ట్ వచ్చింది? వచ్చిన టేస్ట్ ప్రకారమే ఇయర్ అంతా అట్లాగే ఉంటుందా? అదేం లేదు, అన్నీ యాక్సెప్ట్ చేయడమే. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వచ్చింది. మామిడి ముక్క కూడా నోట్లోకి తీసుకో. కారం నీకు కూడా కారమేనా? నాకు తీయగా వచ్చింది. తీయగా వచ్చింది, కారం వచ్చింది, పుల్ల కూడా వచ్చింది. ఏమొచ్చింది? ఏం టేస్ట్ వచ్చింది? కొంచెం ఆయన బాగా టైం తీసుకుంటాడు. అన్ని కలగలిపి వచ్చినాయా? ఓ నైస్, సూపర్. ఉగాది అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, మాకు పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరంలో మొదటి ఉగాది రోజు బూరెలు చేసుకోవడానికి మేమిద్దరం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. మాకు బూరెలు చేయడానికి డే అంతా పట్టింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఆ కష్టం వల్లేమో మంచిగా ఉండే, అది ఎప్పటికి గుర్తుంటుంది ఆ టేస్ట్. ఇప్పుడు అవి చేయడం అంటే నాకైతే చాలా సింపుల్ అనిపిస్తుంది, చాలా ఈజీగా చేసేస్తా. ఒక గంట సేపు కిచెన్లో కష్టపడితే మన అసలైన అందం బయటకు వచ్చింది చూడండి. ఓకే, మీకు ఉగాది అంటే ఏం గుర్తొస్తుంది? అందరూ రాశి ఫలాలు చెక్ చేసుకున్నారా? మాదైతే వెరీ బ్యాడ్ అబ్బా. ఇప్పటి నుండి సంవత్సరం అంతా ఏం బాధపడతాం. ఉగాది పచ్చడి మాత్రం తీయగా వచ్చింది. లైఫ్ మాత్రం ఎట్లుంటుందో ఇక అన్నీ యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడమే హ్యాపీగా తాపీగా. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. మొత్తానికి నేను చేసిన బూరెలు అయితే అందరికీ నచ్చినాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉగాది పూట పుణ్యం వస్తుంది మీకు.